పాలు రావాలి, పాలన మారాలి, విశాఖపట్నం అభివృద్ధి జరగాలి. దానికి క్లియర్గా 10 గ్యారంటీలతో ముందు ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం లేక లక్షల మంది కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. చిన్న జ్వరం అయితే కనుక ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం, ప్రతి ఒక్కరికి కేజీ నుంచి పీజీ ఇంగ్లీష్ తెలుగు మీడియం ఉచిత విద్య, 3 ప్రతి వితంతువుకి 5,000 రూపాయలు, 4 ప్రతి మహిళకు కష్టపడి పని చేసుకుందాం, ఇంట్లో ఏమైనా చేద్దాం అన్నవారికి 1,00,000 రూపాయలు సంవత్సరానికి, 5 నిరుద్యోగులకి ముఖ్యంగా 6,000 నెలకి వృత్తి, 25,000 శాలరీ, 100 రోజుల్లో ఉద్యోగాలు, 7 మీడియా రిపోర్టులు కనీసం ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు. అయితే ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే అన్నిటికంటే అది పెట్టాను. మీడియా జర్నలిస్టులందరికీ నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు దానంగా అన్నీ చేస్తూ ఇప్పుడు ఏమైనా నేను వచ్చానంటే ఇప్పుడు చూసిన తర్వాత ప్రెస్ ఎవరి కవరేజ్ ఇవ్వకపోతే ఇది నా ప్రైవేట్ జాబ్ కనుక వారికి నేను ఇది కట్టను. ఎందుకు కట్టాలి? ఎలా నువ్వు జాన్సీని కట్టమను, మీరు అడగలేదు నన్ను. నేను ప్రతి ఒక్కరి కన్నీరు కొట్టాను. అలాగే ఆటో డ్రైవర్స్కి, ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్కి 1,00,000 రూపాయలు బహుమతి. ఎందుకంటే నేను వాళ్ళ ఇల్లుకి వెళ్ళాను. నిజంగా వాళ్ళు చలనాలు కట్టుకోలేకపోతున్నారు. 2,000, 3,000, 5,000, 10,000 కాదు, 1,000 రూపాయలు కూడా కట్టుకోలేకపోతున్నారు. అలాగే నియోజకవర్గంలో మత్స్యకారులు, రైతులు 2,00,000 మంది ఉన్నారు, ఇంకెక్కువే. వారికి 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం. నాకున్న డబ్బులు ఏ విధంగా స్టీల్ ప్లాంట్కి 8,000 కోట్లు డొనేట్ చేయడానికి కోర్టు ఒప్పుకుందో మార్చి 14, ఏప్రిల్ 25 మీ కన్నీరంతా తుడుస్తా. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మూలన రిజిస్ట్రేషన్ మే 4 ఉదయం 10 గంటలకు చేసుకోవాలి. మా ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కని ఫంక్షన్ హాల్ దగ్గర వాళ్ళకు మాత్రమే, ఎందుకంటే ఇది ప్రైవేట్ చారిటీ. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లింలకు కళ్యాణ మండపాలు, బరియల్ గ్రౌండ్స్ లేవు. ఎంఏవి సత్యనారాయణ క్రిస్టియన్ భూములు, ఒక్క భూమి 5,500 కోట్లు, అలాగ 1,000 కోట్లు ఆక్యుపై చేశాడు. అవన్నీ నేను కోర్టులో కామారెడ్డి రైతులకు భూములు న్యాయం ఎలా చేశానో వాళ్ళందరికీ రిలీజ్ చేసేస్తాను. మీకు కనుక ఈ 10 పథకాలు మీరు ఏం చేస్తారంటే, కొన్ని 2 పథకాలు నేను చెప్పను బయటికి, అవి చెప్తే గొడవలు అయిపోతాయి. ఆ 2 తీసేసాం. ఆ 2 చేస్తే విశాఖ శాంతిగా ఉంటుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ విశాఖపట్నాన్ని ఒక దుబాయ్ సిటీ లాగా, వాషింగ్టన్ DC లాగా చేస్తారు. ఇప్పుడు మీరు ఛానల్ నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఒక డిబేట్ పెట్టండి. మీకు 24 ఎంపీలని ఆంధ్రప్రదేశ్లో, 17 ఎంపీలు తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు పంపుకుంటారా, టీడీపీ వాళ్ళు పంపుకుంటారా, వైసీపీ వాళ్ళు పంపుకుంటారా? విశాఖపట్నం ఎంపీగా మాత్రం, గాజువాకి ఎమ్మెల్యేగా మాత్రం కొండ గుర్తికి ఓటేస్తేనే, నన్ను గెలిపిస్తేనే, ఏమవద్దు 5 లక్షల కృష్ణ ఓట్లు ఉన్నాయి,